ఎవరు ఎన్ని కథలు చెప్పినా సరే మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. మద్యపానంతో చాలా సమస్యలు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని విధాలుగా ప్రచారాలు చేసినా సరే మద్యపానం మానలేక చాలా మంది అవస్థలు పడుతూ ఉంటారు. అయితే కొందరు పరిశోధకులు చెప్పిన విషయాలు చూస్తే మద్యపానం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. మద్యం అనేది విషజన్యమైన ఔషధం అనే విషయం చాలా మందికి తెలియదు. శరీరంలోని ప్రతి అవయవం మీద ఏదో ఒక రూపంలో ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. రోజు మద్యం తాగడంతో నరాల బలహీనత రావటమే కాకుండా కొన్ని తీవ్ర వ్యాధులు కూడా వస్తుంటాయి. అల్సర్, గుండె జబ్బులు, కిడ్నీ, లివర్ అనారోగ్యాల బారిన పడతారని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వారు గుర్తించారు. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని వారు తేల్చారు. మద్యపానం అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని చెప్తూ ఒక సంచలన విషయం చెప్పారు వాళ్ళు. మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, టీబీ, హెచ్ఐవితో సహా సంక్రమణ వ్యాధులు సోకే ప్రమాదాన్ని పెంచుతుందని వారు హెచ్చరించారు. మద్యపానీయాలపై పన్నులు పెంచడం, మద్యంపై నిషేధాలను అమలు చేయడం, ప్రకటనలు మరియు మద్యం లభ్యతపై పరిమితులు విధించడం అనేది మద్యపానానికి ప్రజలను దూరం చేసే మార్గం అని చెప్పారు.